హలో అండి. ఓం నమః శివాయ అందరికీ. టైలరింగ్ క్లాసెస్ అనేది నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ మా దగ్గరికి నేర్చుకునేకొస్తున్నారు. సో, వాళ్ళతో పాటు మీకు కూడా నేర్పించాలి అనే ఉద్దేశంతోటి నేనిక్కడ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ రికార్డ్ అనేది ఇలాగ ప్రిపేర్ చేసేసానండి. తర్వాత వీళ్ళకి నేర్పిస్తూ మీకు కూడా చూపించాలి. నేనిక్కడ వీళ్ళకి రికార్డ్ అయితే ఇలాగా పేపర్ కటింగ్ తర్వాత క్లాత్ మీద వచ్చిన మనం ఏదైతే నేర్చుకున్నామో సో వాటిని ఇక్కడ వీళ్ళకి గుర్తుండిపోయే విధంగా ఇలాగా నోట్స్లో అయితే ఇలాగా పేస్ట్ చేసేసి వీళ్ళకైతే ఫ్యూచర్లో ఎవరు చూసినా కూడా దీన్ని కరెక్ట్గా ఇలాగ ఉంటుంది డ్రాఫ్టింగ్ అనేది అనేసి ఒక ఐడియా అనేది రావాలనేసి నేను ఇక్కడ ఇలాగ పేపర్ కటింగ్ తర్వాత మనం స్టిచ్ చేసింది రెండు కూడా ఇక్కడ పేస్ట్ చేపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో మనం ఏమన్నా మర్చిపోయినా ఒకవేళ మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అంత బై ప్రాక్టీసే మనకి ఏదైనా కూడా వస్తుంది కాబట్టి నాకు తెలిసిన నాలెడ్జ్ అనేది మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఇక్కడ నేర్పిస్తున్నాను. తర్వాత బేసిక్ స్టిచ్చెస్ ఎలాగుంటాయి టైలరింగ్లో, మనము ఎన్ని రకాలుగా స్టిచ్చెస్ అనేది వేయచ్చు మొత్తం అంతా నేను ఇక్కడ క్లారిటీగా అయితే రాసానండి. తర్వాత దాన్ని అంటే ఈ స్టిచ్ని ఏమంటాము అనేది కూడా నేను ఇక్కడ సైడ్ అయితే రాశాను. ఇంకొకటి ఈ నోట్స్ చూస్తేనే ఎవరికైనా కూడా అర్థం అవ్వాలి అనేసి నేను ఇంగ్లీష్లో రాశాను. ఒకవేళ మీకు రాయించాను, తినికి ఇంగ్లీషే అర్థమవుతుంది. సో ఈ అమ్మాయికి ఇలానే రాసింది. ఒకవేళ మీరు కావాలంటే తెలుగులో కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో తెలుగులో కూడా ఎలాగ రాయాలి అనేది. అదే మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతే కంపల్సరీగా మీకు టైలరింగ్ మీద అయితే మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుందండి. ఇంకొకటి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాని మీద ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడు మనము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లో అయితే వస్తుంది. అప్పుడు మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. లేదంటే మన వీడియోని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి, నేను పెట్టే వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయండి. చూడండి ఇక్కడ మొత్తం అంతా హ్యాండ్ తర్వాత డ్రెస్ కటింగ్ డ్రాఫ్టింగ్ తర్వాత పేపర్ కటింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ డ్రెస్తో నేను ఇక్కడ వీళ్ళతో డ్రెస్ ఇలాగ చిన్నగా కుట్టించి దీని పక్కనే పేస్ట్ చేయించాను. తర్వాత ఎంత మెజర్మెంట్స్ అనేటివి ఈ మెజర్మెంట్స్ అనేటివి కూడా తినవేనండి. అంటే ఫ్యూచర్లో ఏమి చేంజెస్ అయినా కూడా ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. సో తినవే రాసేసుకుంది. ఇవి మెజర్మెంట్స్ అందరికీ అయితే సరిపోవు కదా, పర్సన్ టు పర్సన్ అయితే చేంజెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా మనము స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవడం వల్ల మనకి గ్రిప్ అయితే ఉంటుందండి. ఇది ఇంకా నేను ఇప్పుడు రాపిస్తున్నాను దీనితోటి, ఇంకా ఫ్యూచర్లో చాలా అయితే దీంట్లో యాడ్ అవుతాయి. నేను ఇప్పటి వరకు తినకైతే చూయించినవి ఇవన్నీ కూడా. ఇప్పుడు అంబ్రోలా ఫ్రాక్ అయితే తిని నేర్చుకుంటుంది. సో దీనికి నేను కంటిన్యూస్గా పేపర్ కటింగ్ అయితే అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ తినకి క్లాత్ తోటి అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఆ వీడియో కూడా నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తాను, కంపల్సరీగా అయితే చూడండి. తినకి మెజర్మెంట్స్ అనేది ఎలాగున్నాయి అనేవి అయితే ఇక్కడ చూపించుకుంటూ డ్రాఫ్టింగ్ అయితే వేసానండి సైడ్. తర్వాత దీనికి కింద అంబ్రోలా ఫ్రాక్ ఉంది కదా, గేరా కోసం అయితే నేను ఇలాగా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇది బాటమ్ టాప్ అండి, ఇది మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయడం వల్ల మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. తర్వాత నేను చెప్పే ప్రతిదీ కూడా నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని నేను ట్రై చేస్తాను. వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా డైరెక్ట్గా క్లారిటీగా అయితే చూడండి.